ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శుభం టీవీ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనము సెప్టెంబర్ మాసం 1 నుండి 15 వరకు మొదటి పక్షం గురించి డిస్కస్ చేసుకుంటున్నాము. 12 రాసుల వారికి హెల్త్ అండ్ వెల్త్ అంటే మీ యొక్క ఉద్యోగం, వ్యాపారం, అలాగే మీ యొక్క ఆరోగ్యం, ఈ 2 కాన్సెప్ట్స్ల మీద వెళ్తున్నాము. అలాగే సెవరల్ ఆఫ్ ఐటమ్స్ అంటే మీకు కావాల్సిన వివాహం కావచ్చు, సంతానం కావచ్చు, ఒక జాతకం చూయించుకుంటున్నామంటే అన్ని విధాలా చూడవచ్చు. అది కూడా నేను చూస్తాను. బట్ మేజర్ నేను ఇచ్చేది ఏంటంటే ఈ హెల్త్ అండ్ వెల్త్ ఎందుకు తీసుకున్నానంటే హెల్త్ బాగుంటే వెల్త్ ఆటోమేటిక్గా ఉంటుంది. హెల్త్ డ్యామేజ్ అయిందంటే మనం చేసే పనిలో క్వాలిటీ తగ్గుతుంది. అసలు చేయలేని కూడా ఒక్కొక్కసారి లీవ్ మీద ఉండాల్సి వస్తుంది. పరాయి వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మన అనారోగ్యంతోటి మీ పనులు మీరు చేసుకుంటూ చక్కగా ఉండటానికి యాజ్ ఏ యోగా ప్రొఫెసర్ ఈ ఆయుష్ డిపార్ట్మెంట్ తరఫున నేను వర్క్ చేసి వచ్చాను. అక్కడ రిజైన్ చేశాను. ఇక్కడ నేను యోగా థెరపీతోటి మీకున్నటువంటి అనారోగ్య సమస్యకు ఒక సొల్యూషన్ ఇవ్వగలను. అలాగే మ్యూజిక్ థెరపీ కూడా. మ్యూజిక్ థెరపీ అంటే ఇప్పుడు మనకు 108 రాగాలు ఉన్నాయి. ఒక్కొక్క నక్షత్రంలో ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క రాగం, అవి ఏ సమయంలో వినాలి అనేసి అవి కూడా మీకు ట్రీట్ చేయడం జరుగుతుంది. మ్యూజిక్ థెరపీ అండ్ ఫిజికల్ థెరపీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రాణిక్ హీలింగ్ అనేది కూడా నేను చేస్తాను. ఇవన్నీ నేను ఎప్పటి నుంచో సాధన చేస్తున్నటువంటి అంశాలు. నెక్స్ట్ వచ్చేసి వృషభ రాశి వారికి తీసుకున్నట్లయితే మీకు ఇదివరకు ఇట్లాగా చెప్తున్నాము. రాహు వచ్చేసి మీకు చెప్పాం కదా స్టార్టింగ్లో ఇంట్రడక్షన్లో, రాహు మీకు మీనంలో ఉన్నాడు అంటే వృషభ రాశి వారికి లాభంలో ఉన్నాడు. మీకు వచ్చేసి క్రానికల్ డిసీజెస్ తీసుకున్నట్లయితే టైస్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ముఖానికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని మధ్యలో ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఈ యొక్క త్రోట్కి సంబంధించి కావచ్చు, ఛాతికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు కావచ్చు, ఇవన్నీ మధ్యలో మిమ్మల్ని కొంచెం డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. అలాగే ఈ యొక్క అనారోగ్యం అనేది మీకు కటి ప్రదేశానికి కూడా ఒక్కొక్కసారి మేజర్ ఎఫెక్ట్ ఇచ్చే అవకాశం ఉంది. అది క్రానిక్ అవ్వకుండా ఉండటానికి మీకు చక్కని పరిష్కారాలు కూడా ఉన్నాయి. ఎక్సర్సైజ్ చేసుకోవడం, యోగా జాయిన్ అవ్వడం, ఇలాంటివి చేసుకుంటే రికవర్ అయ్యే స్టేజ్ చాలా సేఫ్ సైడ్ కనిపిస్తుంది మీ జాతకంలో. ఎందుకనగా మీకు 2లో ఉన్నప్పటికీ కూడాను కుజుడు మీ హౌస్కి ఇక్కడ ఆయన ప్రభావం కంటే ముందు బుధుని ప్రభావం బాగుంటుంది. ఆ స్థానాధిపతి అయినటువంటి బుధుడు మీకు తృతీయంలోనే ఉన్నాడు. తృతీయంలో వృషభ రాశి వారికి బుధుడు 2వ ఇంటధిపతి, పంచమాధిపతి చక్కగా యోగిస్తాడు. హయ్యర్ పొజిషన్ స్థితికి వెళ్ళటానికి, హయ్యర్ ఎడ్యుకేషన్, జాబ్, బిజినెస్ ఇవన్నీ కూడా మీకు బాగా ఎక్స్పోజింగ్ అయ్యే పీరియడ్ ఫైనాన్షియల్గా. అలాగే మీకు శని భగవంతుడు కూడా కోఆపరేట్ చేస్తాడు. ఈయన 9వ ఇంటధిపతి, 10వ ఇంటధిపతి కోణంలో యోగించాడు, కానీ కేంద్రాల్లో 50% మీకు గోచారంలో కూడా ఎఫెక్ట్ చూపిస్తాడు. దీని మూలంగా మీకు చక్కని ఫలితాలు వస్తాయి. మీకు స్లోగా ఇన్కమ్ పెరుగుతుంది, తండ్రి గారి సపోర్టు లభిస్తుంది, వారి ఆరోగ్యం బాగుంటుంది. అన్ని విధాలా మీకు కలిసి వచ్చే పీరియడ్. ఫైనాన్షియల్గా హెల్త్ రికవరీ అవుతుంది. కొంచెం చర్మ వ్యాధులు ఏదైనా ఉంటే కొంచెం చెక్ చేసుకోండి. కొంచెం సీరియస్గా మారకుండా వాటి మీద ఫోకస్ చేశారంటే మీకు కొంచెం చివరి ఎండ్ ఆఫ్ ద లైఫ్లో ప్రాణాంతకం కాకుండా ఉంటాయి. కొన్ని స్కిన్ ఎలర్జీస్ ఏముంది లేని పట్టించుకోకపోతే వాటి ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్ చాలా సివియర్గా ఉంటాయి. స్కిన్ కేర్ తీసుకోవడం చాలా ముఖ్యం. ఇవన్నీ చూసుకుంటూ మీ జీవితానికి సంబంధించినటువంటి పూలబాట అయినటువంటి ఒక 2వ ఇంటధిపతి 3లో ఉండడం మీకు బుధుడు చాలా మంచిది. ముఖ సంబంధమైన అనారోగ్య సమస్యలు కావచ్చు, క్రానికల్ డిసీజెస్ కావచ్చు, అవన్నీ క్లియర్ అవ్వడానికి ఆస్కారం ఉంది. ఈ యొక్క బుధాదిత్య యోగం అనేది కూడా మీకు ప్రబలంగా మారే అవకాశం సెప్టెంబర్ తర్వాత ఈ యొక్క 4వ తేదీలో ఉంటుంది. మీకు 4వ తేదీ బుధుడు కూడా రవితో కలుస్తాడు. ఈ రవి మీకు చతుర్థంలో ఉన్నారు.
చతుర్థంలో మీకు బుధుడు యోగిస్తాడు. రవి 4లో యోగించాడు, బుధుడు యోగిస్తాడు. బుధుడు యోగించి రవి బుధుల కలయికతోటి బుధాదిత్య యోగం పెరుగుతుంది కాబట్టి మీకు అన్ని విధాల అనారోగ్య సమస్యలకు కూడాను ఛాతీకి, గొంతుకు, కళ్ళకి, ముక్కుకు సంబంధించినటువంటి అనారోగ్యం ఒక మెడిసిన్ లాగా మీరు ఏదైనా చూడగలిగితే ఆ ప్రయత్నంలో మీకు గుడ్ రిజల్ట్ని ఇచ్చే డాక్టర్ దొరుకుతారు. దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేసుకున్నట్లయితే మీరు ఈ విషయాల నుంచి బయటపడగలుగుతారు. ఫైనాన్స్, హెల్త్ బాగుంటుంది, హైయర్ ఎడ్యుకేషన్ బాగుంటుంది, సంతాన సమస్యలు తీరుతాయి. అలాగే మ్యారేజ్ అవకాశాలు కూడా తొందరగా వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఈ గోచారంలో మీకు ఫ్యూ పాయింట్స్ నేను వివరించాను, హెల్త్ అండ్ వెల్త్. మిగతా అంశాలు కూడా నేను చూడగలను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ను గమనించి కాంటాక్ట్ చేయగలరు. అలాగే యోగా థెరపీ మేము చేస్తున్నాము, ఈ మ్యూజిక్ థెరపీ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఒక వారం రోజులు వాట్సాప్ ద్వారా వీడియో మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఆసనాలు ఎలా వేయాలి, ఏ బ్రీతింగ్ చేయాలి అవన్నీ చెప్తూ మీకు ఒక వీడియో కూడా ప్రిపేర్ చేసి మెయిల్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ పంపిస్తాము. అది మీరు డైలీ ఫోకస్ చేసి చేసుకోగలరు. లేదా డైలీ చేస్తాము, జాయిన్ అయ్యి మీతో పాటు ఆన్లైన్ అన్న వారికి కూడా చేయించగలము. గమనించగలరు. స్వస్తి.